హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పులికి ఆకలేస్తే పూరి తింటుందా, వేటాడే తింటుంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. డాకు మహారాజ్ మూవీతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తీవ్రమైన పోటీలో రిలీజ్ అయిన తన మార్క్ మాస్ హీరోయిజంతో బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తున్నాడు. మరోసారి మాస్లో తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు. కెరియర్ బెస్ట్ నెంబర్స్ని పెట్టడమే కాదు, మన భూగోళ స్టార్ శరణమన్నయ్యకి చుక్కలు చూపిస్తున్నాడు. అటు వెంకీ మామ రొడ్డకొట్టుడు క్రింజ్ కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్ని తన వైపు లాక్కున్న, మాస్ ఆడియన్స్ని, న్యూట్రల్ ఆడియన్స్ని టార్గెట్ చేసి మరీ తన వైపు లాక్కున్నాడు బాలయ్య. మూవీ మేకర్స్ ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం, నైజాంలో థియేటర్స్ ఇవ్వకపోవడం డాకు మహారాజ్ కలెక్షన్స్కి భారీ కోత పెట్టింది. అయినా సరే బాక్సాఫీస్ పైన తన పట్టుని అలాగే నిలిపి ఉంచాడు బాలయ్య. వరుసగా 4 సార్లు 100 కోట్లకి పైగా కలెక్షన్స్తో దుమ్ము లేపాడు. కేవలం 3 రోజుల్లోనే 92 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి హిస్టరీ క్రియేట్ చేశాడు. అదే మన శరణమన్నయ్య ఆ ప్లేస్లో ఉండుంటే 92కి ఇంకో 192 కలిపి గ్లోబల్ స్టార్ విధ్వంసం అనే ఒక పోస్టర్ వదిలేవాడు. ఇప్పటికీ ఏం తక్కువ నెంబర్ వేయలేదనుకోండి. ఒకే దెబ్బకి భూగోళ ప్రజలందరూ హార్ట్ అటాక్తో పిట్టల్లా రాలిపోయేంత భారీ ఫేక్ పోస్టర్ దించాడు. దెబ్బకి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అన్నయ్య. కానీ బాలయ్య మాత్రం జెన్యూన్ కలెక్షన్ పోస్టర్ దింపాడు. మరోసారి తన నిజాయితీని చాటుకున్నాడు. ఎక్కడా చిన్న అడ్వాంటేజ్ కూడా తీసుకోలేదు కలెక్షన్స్ విషయంలో. 4వ రోజుకి 105 కోట్ల గ్రాస్ రాబట్టి 68 కోట్లకి పైగా షేర్ రాబట్టింది డాకు మహారాజ్. ఇక 5వ రోజు కలెక్షన్స్తో మాత్రం భూగోళ స్టార్ అన్నయ్యని భూగోళం చుట్టూ 3 రౌండ్లు వేసేలా చేశాడు బాలయ్య. డే 5 కలెక్షన్స్తో ఫెస్టివల్ అడ్వాంటేజ్ని వాడుకొని పంబ రేగొట్టాడు. 114 కోట్ల గ్రాస్, 76 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వచ్చింది. చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాలు కూడా తీసుకుంటున్నారు. ఒక్క నైజాంలోనే బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా టైం పట్టేలా ఉంది. ఎప్పట్లాగే దిల్లు మామయ్య బాలయ్య సినిమాకి హ్యాండ్ ఇచ్చాడు. గేమ్ చేంజర్ మూవీ సినిమా థియేటర్లో షో స్టార్ట్ అయిన తర్వాత దయ్యాలు కూడా పారిపోతున్నాయి. అయినా సరే డాకు మహారాజ్ ఓవర్ఫ్లోస్ ఏమన్నా పడతాయేమోని అన్నయ్య సినిమాని అలాగే ఉంచాడు దిల్లు మామయ్య. నిన్న 6వ రోజుతోనే 120 కోట్లకి పైగానే గ్రాస్, 78 కోట్లకి పైగానే షేర్ రాబట్టి ఫైనల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్కి చివరంచున ఉన్నాడు డాకు మహారాజ్. అయిపోతుంది, బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయి లాభాల వేట కూడా ప్రారంభమవుతుంది ఈ రోజు నుండి. వరుసగా అఖండ నుంచి 100 కోట్ల నెంబర్ పెడుతూనే ఉన్నాడు బాలయ్య. కానీ ఈసారి మాత్రం గత రికార్డుల్ని, లైఫ్ టైం రికార్డ్స్ని చాలా ఈజీగా జస్ట్ 4 డేస్లోనే లేపేశాడు. ఇక బీసీ సెంటర్స్లో మాత్రం బాలయ్య ప్రపంచం కొనసాగుతుంది. ప్రమోషన్లు సరిగ్గా చేయకపోయినా, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయని, సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయని ప్రచారం చేయకపోయినా కేవలం మాస్ మూవీగానే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు. బడ్జెట్ పెరిగింది, బిజినెస్ పెరిగింది, ప్రాఫిట్స్ పెరిగాయి. బాలయ్య క్రేజ్ యథాస్థితికి చేరింది. మళ్ళీ మునుపటి బాలయ్య కనిపిస్తున్నాడు. సినిమా రిలీజ్కి ముందే టేబుల్ ప్రాఫిట్, రిలీజ్ తర్వాత ప్రాఫిట్స్ అందిస్తూ, టాలెంటెడ్ డైరెక్టర్స్తో వర్క్ చేస్తూ, కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ ఆడియన్స్కి మంచి ఫీస్ట్గా మారాడు బాలయ్య. నాకు సాంగ్స్ కావాలి, హీరోయిన్స్తో రొమాన్స్ కావాలని చాదస్తంగా బిహేవ్ చేయకుండా ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు వేస్తూ ఆడియన్స్తో షబాస్ అనిపించుకుంటున్నాడు. రిలీజ్ అయిన ప్రతి చోట ఎక్సలెంట్ కలెక్షన్స్తో మాస్ ర్యాంపేజ్ చూపిస్తూ వెళ్తున్నాడు. ఇక మన భూగోళ స్టార్ విషయానికి వస్తే 5వ తరం లేని అందం ఎందుకు, అడుక్కు తిననా అంటున్నారు మన ట్రేడ్ పండితులు. పేరుకేమో భూగోళ స్టార్ అని పెట్టుకున్నాడు. రియాలిటీలో చూస్తే మాత్రం ఫేక్ పోస్టర్లతో భూగోళం అంతా ఫేమస్ అయ్యాడు. అవ్వబడికిన నూలు తాత మొలతాడికి సరిపోలేదని 500 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే థియేటర్ కరెంటు ఖర్చులకు కూడా రావడం లేదంటున్నారు మన ట్రేడ్ పండితులు. పైగా డాకు మహారాజ్ దెబ్బకి 2వ రోజుకే షెడ్డుకి వెళ్ళింది సినిమా. ఓవర్ఫ్లోస్ ఏమన్నా పడతాయేమని ఎదురు చూస్తే వెంకీ మామ, బాలయ్య ఇద్దరు షేర్ చేసుకున్నారే తప్ప గేమ్ చేంజర్ వైపు అడుగులు కూడా పడనీయలేదు. శరణమన్నయ్య బాబా వంగ కంటే పవర్ఫుల్ అంటున్నారు మన ట్రేడ్ పండితులు. గేమ్ చేంజర్ మూవీ లాంగ్ రన్లో ఎప్పటికైనా 186 కోట్లు వసూలు చేస్తుందని మొదటి రోజే గెస్ చేసి మరీ పోస్టర్ వేశాడు. ఆ 186 కోట్లు ఇంకా రాకపోవడానికి కారణం అదే. లాంగ్ రన్లో వస్తాయి, లేదంటే ఇంకో ఫేక్ పోస్టర్ పడిపోతుంది. మొత్తానికైతే ఆ 186 కోట్లు వచ్చినట్టే అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ అంతా తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయారు. గేమ్ చేంజర్ని ఎలాగైనా ఆపుదామని ట్రై చేశారు. కానీ వాళ్ళ ప్రమేయం లేకుండానే మిడ్ నైట్ షోకి అదే ఆగిపోయింది. ఆచార్య సినిమాతో నిర్మాతల్ని, డిస్ట్రిబ్యూటర్లని, డైరెక్టర్లని కకావికలం చేసిన శరణమన్నయ్య ఒక్క గేమ్ చేంజర్ సినిమాతో ఇండస్ట్రీకి బ్యాక్ బోన్లా నిలిచిన బడా నిర్మాత దిల్లు మామయ్యని అధపాతాళానికి తొక్కేశాడు. ఇక తొక్కడానికి కూడా ఏం లేదు. గేమ్ చేంజర్తో టాప్ డిజాస్టర్ సినిమాలతో భయంకరంగా తలపడుతున్నాడు అన్నయ్య. సినిమాని లేపాలని ఇంకా విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నెగిటివిటీ చేశారని, ట్రోల్ చేస్తున్నారని ఇంకా చాలా సాకులు చెప్తున్నారు. అయినా దున్నపోతికి సున్నం వేస్తే ఆవవుతుందా? కంటెంట్లో దమ్ము, కంటెస్టెంట్లో పవర్ లేకుంటే ఎవరేం చేయగలరు? ఆచార్య రికార్డుని బండకేసి బాదుతోంది గేమ్ చేంజర్. రాధేశ్యామ్ డిజాస్టర్ రికార్డే లక్ష్యంగా వేటాడుతోంది. బయట ఇంత జరుగుతుంటే శరణమన్నయ్య మాత్రం సత్తనం భోజనం మటన్ నిద్ర అన్నట్లున్నాడు. మరి మొదటి రోజు 186 కోట్ల గ్రాస్ వచ్చిందని ప్రొడ్యూసర్తో బలవంతంగా చెప్పించాడు. ఏమైందో ఏమో కానీ రెండో రోజు కలెక్షన్లే చూపించడం లేదు. ఉడకేసుకొని తిని తడకేసుకొని పడుకునే శరణమన్నయ్యకి ఎన్ని కష్టాలు వచ్చాయో. అది ఎన్టీఆర్తో RRR మూవీ చేసినప్పటి నుంచే ఈ కష్టాలు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక శరణమన్నయ్య ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా 98 కోట్ల షేర్, 175 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశారు. బడ్జెట్తో పోల్చుకుంటే వచ్చిన కలెక్షన్లు సముద్రంలో కాకిరెట్టంతా. ఇక లాంగ్ రన్లో 1,00,000 కోట్లకి పైగానే వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు తలక్రిందులుగా అంచనాలు వేస్తున్నారు. ఇక సుదూర నక్షత్రం నుంచి 3 లక్షల కోట్లకి పైగానే వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ బలంగా నమ్ముతోంది. మరి శరణమన్నయ్య గేమ్ చేంజర్కి ఎంత కలెక్షన్స్ రావచ్చని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.